थोड़ा बताइए हुआ पति को मार दिया। నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో అటాక్ జరిగింది. అది చాలా బాధాకరం. జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ అనే ఒక హిల్ స్టేషన్ ఉంది. అక్కడ టెంపరేచర్ 8 డిగ్రీస్ నుంచి -2 డిగ్రీస్ వరకు ఉంటుంది. సమ్మర్ లో చాలా మంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. అక్కడ లొకేషన్ బాగుంటుంది, మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఫొటోస్ కి ఆ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అక్కడ మూవీ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయట. కానీ అక్కడ నిన్న ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్రాక్సిమేట్లీ 27 మెంబర్స్ ని టెర్రరిస్ట్ చంపేశారట. ముగ్గురు అక్కడ ఓపెన్ ఫైర్ చేశారట. ఓపెన్ ఫైర్ చేసిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వెళ్లిపోయారు. ఆ ఫైరింగ్ జరుగుతున్న టైంలో అక్కడ అప్రాక్స్ 40 మెంబర్స్ ఉన్నారట. అందులో 27 మెంబర్స్ చనిపోయారు. ఇంకా కొంతమంది అయితే ఇంజూర్ అయి ఉన్నారు. ఐడి కార్డ్స్ చూసి ముస్లిం పేరు లేకపోతే చంపేశారట. కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు హనీమూన్ కని పహల్గామ్ కి వచ్చారు. వాళ్ళ హస్బెండ్ ని కూడా టెర్రరిస్ట్ చంపేశారు. తన కొడుకు ముందు తండ్రిని చంపేశారు. దీంతో వాళ్ళ వైఫ్ చాలా వేడుకున్నారట. నన్ను కూడా చంపేయండి, ఎందుకు వదిలిపెడుతున్నారు అని అడిగారట. మేము నిన్ను చంపము, నిన్ను చంపేస్తే మోదీకి వెళ్లి ఎవరు చెప్తారు అని వాళ్ళు చెప్పారట. ఈ గన్ ఫైర్ వినగానే కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో దాదాపు 4 కిలోమీటర్లు పరిగెత్తారట. టీఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ మేమే చేశాము అని వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కాశ్మీర్ గురించి ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవ అందరికీ తెలిసిందే. 2023-24 లో జమ్మూ అండ్ కాశ్మీర్ ని విజిట్ చేసే టూరిస్టులు బాగా పెరిగిపోయారు. ఇది పాకిస్తాన్ వాళ్ళకి అలాగే ఫండ్ చేసే ఆర్గనైజేషన్ కి నచ్చదు. అందుకే భయం పెట్టాలి అని అప్పుడప్పుడు ఇలాంటి అటాక్లు చేస్తూ ఉంటారు. కానీ నిన్న జరిగింది మాత్రం చాలా పెయిన్ఫుల్. వారం రోజుల క్రితమే ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని అసలు వదిలే ప్రసక్తే లేదు, అది మా జెగ్యులర్ వెయిన్ లాంటిది అని చెప్పారు. జెగ్యులర్ వెయిన్ అంటే ఒక నరం, అది బ్రెయిన్ నుంచి హార్ట్ కి బ్లడ్ సప్లై చేస్తూ ఉంటుంది. దాన్ని జెగ్యులర్ వెయిన్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. Stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not put... అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ విన్స్ ఇండియా పర్యటనలో ఉండగా అదే టైంలో అటాక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇండియా సేఫ్ కాదు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడానిక? అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ లేదా ఇలాంటి అటాక్ జరగబోతుంది అని? కోవిడ్ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ అప్రాక్స్ గా 1,80,000 తగ్గించారు. మరి ఈ అటాక్ కి ఇదేమైనా కారణమా? అయినా అటాక్ చేసి ఇలా ఇన్నోసెంట్ పీపుల్ ని చంపడం కరెక్ట్ కాదు. చాలా మంది ఫ్యామిలీతో సరదాగా గడపడానికి అక్కడ వెళ్లి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కన్నీళ్లే మిగిలాయి. సరే, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు అనుకుందాము, అక్కడ సెక్యూరిటీ కూడా లేదంట. అంటే ప్రతి ప్లేస్ లో సెక్యూరిటీ పెట్టడం కష్టం అవుతుంది కదా. నాకు తెలిసి దీనంతగా సొల్యూషన్ ఒకటే ఉంది, ఆ టెర్రరిజం ని రూట్స్ నుంచి తీసేయాలి. మరి అది ఎప్పుడు జరుగుతుందో, ఫ్యూచర్ లో ఏమవుతుందో చూద్దాం. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ హెల్ప్ చేసుకోండి ప్లీజ్.